ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తన శిష్యులు ఒక మారు వచ్చి, అయ్యా, నీ నామములో మేము ప్రార్థించినప్పుడు దయ్యములు కూడా మాకు లోబడుతున్నవని సంతోషముతో ఎంతో గొప్పగా తన ముందు చెప్పారు. అయితే యేసు ప్రభువారు వారికి సమాధానముగా ఈ మాట సెలవిచ్చారు. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు రోగాలు నయం కావచ్చు, మనం ప్రార్థించినప్పుడు దెయ్యములు మనకు లోబడవచ్చు, మనం ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరగవచ్చు. అయినా ఈ లోకంలో జరిగే దానిని బట్టి సంతోషించడం కాదు, కానీ మనం ఎప్పుడైతే ప్రభు నామములో ఆయన నామాన్ని అంగీకరించి ఆయన బిడ్డలుగా మనము రూపుదిద్దుకున్నామో అప్పుడు పరలోక రాజ్యంలో మన పేరు రాయబడి ఉన్నదని, అందును బట్టి సంతోషించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఈ లోకంలో జరిగే అద్భుతాల కన్నా, ఈ లోకంలో నువ్వు చూసే ఆశ్చర్య కార్యాల కన్నా దేవుని దగ్గర పరలోక రాజ్యంలో మన స్థానము సంపాదించుకున్నందుకు గాను మనము సంతోషించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇది ఎప్పటికైనా గతించిపోయే లోకము, కానీ నిత్య జీవము, పరలోక రాజ్యము నిత్యము ఉండేటువంటిది. అక్కడ పేరు సంపాదించుకున్నందుకు గాను మనము సంతోషించి ఆనందించాలి. దేవుడు ఇటు మాటలు దీవించునుగాక. ఆమేన్.